భారత ఐటీ రంగం ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యతో పాటు నియామక వ్యూహాల్ని కూడా పూర్తిగా మార్చుకుంటున్నాయి. దేశంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహీంద్రా తొలి త్రైమాసిక ఫలితాల్లో ఇదే స్పష్టమైంది. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో కొత్త ఉద్యోగులు చేర్చుకోగా, ఇంకొన్ని సంస్థలు ఆటోమేషన్, ఏఐ ఆధారిత సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. చాలా వరకు కంపెనీలు మాత్రం భవిష్యత్తు వృద్ధికి ఏఐ కీలకమని చెప్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల గణాంకాలు కూడా ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని ప్రతిబింబిస్తున్నాయి. భారత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ తాజాగా గురువారం రోజు Q1 ఫలితాల్ని వెల్లడించింది. ఇదే సమయంలో పలు కీలక ప్రకటన చేసింది. ముందుగా ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ స్థానంలో కొత్త సీఈఓగా ఆశీష్ కుమార్ దాస్ పేరును ప్రకటించింది. కానీ 2027 ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు చేపడతారు. ఉద్యోగుల వేతనాల పెంపుపైన సంస్థ ప్రకటన చేసింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు 3 దశల్లో వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. Q1 ఫలితాలతో పాటు ఉద్యోగుల వివరాల్ని కూడా సంస్థ వెల్లడించింది. Q4తో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఇదే సమయంలో ప్రధానంగా అట్రిషన్ రేటు కూడా పెరిగింది. మార్చి చివరి నాటికి 12.6% ఉండగా ఇప్పుడు 13% పెరిగింది. అంటే కంపెనీ మారే ఉద్యోగుల సంఖ్య పెరిగిన దాన్ని సూచిస్తుంది. గతేడాది జూన్తో పోలిస్తే అప్పుడు 14.4% ఉండగా ఇప్పుడు 13% తగ్గిందని చెప్పొచ్చు. మార్చి చివరి నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3,28,594 ఉంటే జూన్ చివరి నాటికి సంఖ్య 3,28,062గా ఉంది. దాదాపు 532 మంది ఉద్యోగులు తగ్గారు. గతేడాది జూన్తో పోలిస్తే మాత్రం ఉద్యోగుల సంఖ్య 4,274 మంది పెరిగింది. అంటే దీర్ఘకాలికంగా పెరిగినా ఈ త్రైమాసికంలో తగ్గిందని చెప్పొచ్చు. ఈ 3 నెలల కాలంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 9,279కి పెరగడం విశేషం. విప్రోలో 888 మంది సిబ్బంది పెరిగారు. టాప్ 5లో మిగతా అన్ని కంపెనీల్లో ఉద్యోగులు తగ్గారు. Q4తో పోలిస్తే Q4 హెచ్సీఎల్ టెక్ సంస్థలో ఏకంగా 3,292 మంది ఉద్యోగులు తగ్గారు. టెక్ మహీంద్రాలో ఉద్యోగుల సంఖ్య 863కు తగ్గింది. ఇప్పుడు ఇన్ఫోసిస్లో 532 మంది తగ్గారు.